వెల్కమ్ టు కాంట్రా మ్యాథ్స్. మన ఈరోజు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 2024-25 ఇయర్లో ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, డ్యూ టు హెవీ స్ట్రో an electric wire got bent as shown in the figure, it followed by the mathematical steps. ఇలా ఇస్తూ ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చాడు. సో మనకి దీనిపైన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ ఇస్ బెండ్. అంటే ఈ షేప్ ని ఏ షేప్ అని అడిగాడండి. సో ఈ షేప్ ని మనం పారాబోలా అంటాం. పారాబోలా. క్వశ్చన్ 2 అండి, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ది పాలినామియల్. ఎన్ని జీరోస్ ఉన్నాయి? జీరోస్ అనేటప్పటికి ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని దగ్గర అయితే ఇది మనకి టచ్ చేసిందో, ఇంటర్సెక్ట్ చేసిందో అన్ని జీరోస్ ఉన్నట్టు అనమాట. అంటే 2 జీరోస్. ఇక్కడ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ ఆర్, ఆ జీరోస్ ఏంటి అని అడిగాడు. సో -1, 3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. నా ఫోర్త్ క్వశ్చన్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్. ఆల్రెడీ పైన జీరోస్ రాశారు కదా, సమ్ ఆఫ్ జీరోస్ అడిగాడు. -1 + 3 దట్ ఈక్వల్ టు 2 అని. చాలా ఈజీ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.